భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాల్లో ఒకటి. భయంకర రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు. ఇది సాధారణ టెంపుల్ కాదు, ఇది మహాశక్తి క్షేత్రం. అదే మన అలంపూర్ జోగులాంబ టెంపుల్. ఈ వీడియోలో మనం జోగులాంబ అమ్మవారి దర్శనం, టెంపుల్ టైమింగ్స్, అలాగే టెంపుల్ హిస్టరీ అన్నీ తెలుసుకుందాం. మేమైతే బస్సు ద్వారా అలంపూర్ జోగులాంబ టెంపుల్ను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ముందుగా హైదరాబాద్ నుంచి కర్నూలు చేరుకున్నాం. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 390 రూపీస్. కర్నూలు నుంచి అలంపూర్ జోగులాంబ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. మనకు బస్సు ద్వారానే కాకుండా ఇక్కడ ట్రైన్ ద్వారా కూడా ఇక్కడ మన అలంపూర్ జోగులాంబ టెంపుల్ను చేరుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం ఒక ట్రైన్ ఉంటుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి మనకు అలంపూర్ జోగులాంబ టెంపుల్కు డైరెక్ట్ మనకు ఆటోస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ మనం చూస్తున్నది వెహికల్ పార్కింగ్. ఈ వెహికల్ పార్కింగ్ పక్కనే మనకు ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ మనకు టెంపుల్, అలాగే ఒక మసీదు ఉంటుంది. మనం అలంపూర్ బస్ స్టాప్ నుంచి కేవలం 500 మీటర్స్ దూరంలోనే ఈ టెంపుల్ ఉంటుంది. మనం నడుచుకుంటూ కూడా రావచ్చు, లేదా ఆటోలో కూడా రావచ్చు. టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటారు. మనం టెంపుల్లోకి రాగానే ముందుగా మనకు నవబ్రహ్మ ఆలయాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది ఈ నవబ్రహ్మ ఆలయాలు. ఇది కుమార బ్రహ్మ ఆలయం. ఈ నవబ్రహ్మ ఆలయాల్లో అన్నిట్లోనూ శివలింగం ఉంటుంది. ఈ అలంపూర్ జోగులాంబ అమ్మవారు 18 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారి పల్ల భాగం పడినట్టు చెబుతారు. అమ్మవారు ఇక్కడ చూడడానికి చాలా ఉగ్రరూపంలో ఉంటారు. ఇక్కడ అమ్మవారి తలలో బళ్ళు, పాములు, తేళ్ళు ఉంటాయి. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇది 7వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అమ్మవారి ముందు ఎప్పుడూ నీరు ఉంచుతారు. ఎందుకంటే అమ్మవారి ఉగ్రత తగ్గించడానికి. ఈ టెంపుల్ దగ్గరే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. అవి చాలా పురాతనమైనవి. అలాగే ఈ టెంపుల్ దగ్గర మనకు ఒక గోశాల కూడా కనిపిస్తుంది. అలాగే ఆ గోశాల పక్కలనే మనకు నాగకన్యల కొలను, అదే దేవ పుష్కరిణి కూడా ఉంది, మనకు చూడొచ్చు. ఈ పుష్కరి పక్కలనే మనకు నాగకన్యల విగ్రహాలు ఉంటాయి. వాటి వెనుకనే మనకు పుష్కరిణి ఉంటుంది. ప్రస్తుతం అయితే దీని లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లేదు. ఇప్పుడైతే అమ్మవారి మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇది అమ్మవారి మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి. రండి, టెంపుల్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇదే అలంపూర్ జోగులాంబ అమ్మవారి మెయిన్ టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇందులోకి కెమెరా నాట్ అలౌ. లోపల టెంపుల్ లోపల కెమెరా ఉపయోగించడానికి వీలు లేదు, అందుకని మనం బయట నుంచి చూపిస్తున్నాం. ఇదే మెయిన్ టెంపుల్. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే మనకు మెయిన్ టెంపుల్. ఇక్కడే అమ్మవారు ఉండేది. టెంపుల్ లెఫ్ట్ సైడ్ మనకు ఫ్రీ క్యూ లైన్ ఉంటుంది. ఈ క్యూ లైన్ ద్వారా మనం దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే టెంపుల్ బయట మనకు రైట్ సైడ్ నవబ్రహ్మ ఆలయాలు ఉంటాయి. ఇవి ఆ నవబ్రహ్మ ఆలయాలు. ఇక్కడ మన అలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్ దర్శనం టైమింగ్స్ చూసుకుంటే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఫెస్టివల్ టైంలో కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది, ముందుగా ప్లాన్ చేసుకుంటే మంచిది. అలాగే ఇక్కడ మనకు కంచి కామాక్షి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడే మనకు బల్లి, తేలు ఉంటాయి, చూడొచ్చు ప్రత్యక్షంగా. మనం ఈ టెంపుల్ దగ్గరకు వచ్చినాక తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో నవబ్రహ్మ ఆలయాలు, తుంగభద్ర నది, అలాగే అలంపూర్ మ్యూజియం. ఇప్పుడు మనం చూస్తున్నది తుంగభద్ర నది. ఇది సమ్మర్ కాబట్టి వాటర్ కొంచెం తక్కువగా ఉంది. వర్షాకాలంలో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదే అలంపూర్ మ్యూజియం. దీనికి దేవాలయానికి సంబంధించిన విగ్రహాలు లోపల చాలా ఉంటాయి, చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని శక్తిపీఠాల వీడియో కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి.